Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చిలో ఏపీ స్టేట్లో 2024లో 4 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, అంటే రెగ్యులర్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మరి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఒక 2 లైన్స్ ఉన్న ఆన్సర్ మాత్రం చాలా ఈజీ అనమాట అనలైజ్ చేస్తే. ఓకే, సో ఫస్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఏ స్ట్రైట్ లైన్ త్రూ ఒక పాయింట్ ఇచ్చారు. ఒక స్ట్రైట్ లైన్ 3,4 అనే పాయింట్ గుండా వెళ్తుంది. అయితే విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఓకే, విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్తో మన స్ట్రైట్ లైన్ 60 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే మన టార్గెట్ ఏమంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ది లైన్స్ అన్నాడు, విచ్ ఆర్ 5 units అవే ఫ్రమ్ పి నుంచి. ఓకే, సో ఫైనల్గా మన టార్గెట్ ఏమంటే ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో ఏదైనా ఒక లైన్ పైన పాయింట్స్ అంటే x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. ఇక్కడ కోఆర్డినేట్స్ అన్నాడు, అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, అట్లా 2 కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి. ఓకే, సో ఇది ఈ ఫార్ములాని అప్లై చేయాలంటే x1 తెలియాలి, y1 తెలియాలి. మరి x1 y1 తెలుసు, ఎందుకు? స్ట్రైట్ లైన్ పైన ఒక పాయింట్ అన్నాడు. సో x1 అంటే 3, y1 అంటే 4 అన్నమాట. సో కాబట్టి ఇది వచ్చేసింది 3 ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మళ్ళీ ఆర్ రేడియస్ ఇచ్చాడు. పాయింట్స్ ఆన్ ది లైన్ విచ్ ఆర్ 5 units అవే ఫ్రమ్ పి. ఒక లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉంటాయి. సో అందులో పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. 2 పాయింట్లు కనుక్కోవాలి కదా మనం. ఓకే, సో కాబట్టి ఆర్ అంటే 5 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కాస్ తీటా. మరి కాస్ తీటా ఆల్రెడీ ఉంది 60 degrees అనమాట. సో y1 అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే 5 సైన్ 60 degrees. ఓకే, సైన్ 30 కాస్ 60 1/2. అదేవిధంగా సైన్ 60 కాస్ 30 √3/2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్స్. ఓకే, సో మరి దీన్ని నేను డయాగ్రామ్ని బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు. ఓకే, సో డయాగ్రామ్ని వేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకోండి, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అన్నమాట. సో దీన్ని ఏమంటాము? కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. సరే, అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ఏ స్ట్రైట్ లైన్ త్రూ అన్నాడు p,4. ఒక స్ట్రైట్ లైన్ p ఆఫ్ 3,4 గుండా వెళ్తుంది. సో ఎస్, దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడ ఒక చోట ఇక్కడ p అనుకుంటున్నా. సో p ఆఫ్ 3,2 4 ఈ పాయింట్ గుండా వెళ్తుంది. సరే, అయితే which makes an angle of 60 degrees with the positive direction of the x-axis. ఇది x-axis కదా. ఎస్, x-axisకి పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇది, x-axisకి పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇది 0 1 2 3 అట్లా, అంతే కదా. మన నంబర్ లైన్లో మనం గ్రాఫ్ గీసేది. సో ఎక్స్ యాక్సిస్ లెఫ్ట్ సైడ్లో -1 -2 అట్లా. సో దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి సో వీటి మధ్యలో యాంగిల్ ఎంత అంటే సో 60 degrees అన్నమాట. 60 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, సో ఏ స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ 60 degrees విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సరే, నెక్స్ట్ ఇప్పుడు కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి. సో అందుకోసం ఈ లైన్ పైన పాయింట్స్ని కనుక్కోమన్నట్టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ అంటే 2 ఇట్లా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అట్లా 2 పాయింట్స్ వస్తాయి. ఎక్కడ? లైన్ పైన. విచ్ ఆర్ 5 units అవే ఫ్రమ్ పి.
పి నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉన్న 2 పాయింట్స్ని కనుక్కోండి. ఎస్, మన స్ట్రైట్ లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఒక పాయింట్ ఇచ్చేసాడు, మరి ఇంకొక 2 పాయింట్స్ కోఆర్డినేట్స్ అని ఇంకొక 2 పాయింట్స్ కనుక్కోవాలి. సో పి నుంచి చూడండి, బాగా అనలైజ్ చేయండి. 5 యూనిట్స్ అవే ఫ్రమ్ పి. నాకు తెలుసు, నాకు 2 పాయింట్స్ నేనేమనుకుంటానంటే ఏబి అనుకుంటున్నాను. 2 పాయింట్స్ నాకు తెలియవు కదా, సో వాటిని ఏబి అనుకుంటున్నా. సో పి నుంచి ఏకి డిస్టెన్స్ అనమాట. అట్లనే సో మన ఫార్ములాలు స్టార్టింగ్లో చెప్పాను, x1 + r - r cos θ, y1 + r - r sin θ అని చెప్పాను కదా. ఓకే, అంటే ఇక్కడ +r- అంటే ఒక పాయింట్ ప్లస్తోను ఒక పాయింట్ మైనస్తో చేయాలి. అంటే ఒక పాయింట్ అనేది పీకి టాప్లోను పీకి డౌన్లోను ఉంటుంది, డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో పీకి అప్వర్డ్లో ఒక పాయింట్ ఉంటుంది. సో కాబట్టి సో ఇక్కడ నేను బి అని పేరు పెట్టుకుంటున్నా, బి అన్నమాట. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ క్లూ ఇచ్చేసాడు మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్. ఇవే అన్నమాట, ఇవే ఆన్ ది లైన్, ఓకే, విచ్ ఆర్ 5 యూనిట్స్ అవే ఫ్రమ్ పి. అంటే పి నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉంది అని. సో దాన్ని ఏమని చెప్పచ్చు, రేడియస్ అని చెప్పచ్చు. సో పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో దేర్ఫోర్ పిఏ = పిబి = 5 అన్నమాట. ఓకే, దాన్ని ఏమని చెప్పచ్చు, రేడియస్ అని చెప్పచ్చు. ఎస్, కాబట్టి ఫైనల్గా మన టార్గెట్ ఏమంటే ఈ ఏబిని కనుక్కోవాలి. సో ఫార్ములా ఇదే అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఎస్, ఫస్ట్ ఇచ్చిన పాయింట్ని రాసేస్తున్నాను. సో గివెన్ పాయింట్, పి ఆఫ్ దాన్ని x1, y1 అనుకుంటున్నా = 3, 4. ఎస్, నెక్స్ట్ యాంగిల్ ఇచ్చేసాడు, అది కూడా రాస్తుంది. ఆల్సో గివెన్ దట్ theta = 60 degrees అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకు తెలిసిన డేటా రాద్దాం. సో పిఏ = పిబి = r అని తెలుసు కదా, ఆ పాయింట్ని రాస్తున్నా. సో we know that PA = PB = r అని చెప్పచ్చు. సో దేర్ఫోర్ ఫైనల్గా రేడియస్ ఎంత, r 5 అన్నమాట. పి నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉంది ఆ పాయింట్ అన్నమాట. ఓకే, సో పి నుంచి 5 యూనిట్స్ దూరంలో ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఎస్, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పిఏ అండ్ పిబి. సో ఇప్పుడు ఇంకా మనం కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి. ఓకే, సో అదే రాస్తున్నాం. దేర్ఫోర్ ద కోఆర్డినేట్స్ లేకుంటే రిక్వైర్డ్ పాయింట్స్ ఏబి అనేది రాద్దాం. డయాగ్రామ్లో ఏబి పాయింట్స్ రిప్రజెంట్ చేసాం కదా, అది రాస్తున్నా. సో లెట్ క్యాపిటల్ ఏ అండ్ బి ఆర్ the required points. A and B are the required points. ఓకే, సరే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఫార్ములాని రాసేస్తాం. ఓకే, therefore the points, the coordinates = ఏంటి ఫార్ములా, x1 + r - r cos θ, y1 + r - r sin θ. సో అన్నీ ఉన్నాయి మన దగ్గర, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈస్ x1 అంటే 3 + r - r అంటే 5 × cos θ అంటే 60 degrees, y1 అంటే 4 + r - r అంటే 5, θ అంటే 60 degrees, sin 60 degrees.
సో sin 30 cos 60 degrees మీకు తెలుసు. sin 30 degrees ఎంతనో cos 60 degrees కూడా అంతే. సో అంటే 1/. అదేవిధంగా సైన్లో 60 degrees గుర్తుంచుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది రెండోది మీరు రాసేయచ్చు. సైన్లో 30 అయిపోయింది, ఇంకా 60 ఉంటుంది. కాస్ట్లో 60 అయిపోయింది, ఇంకా 30 ఉంటుంది అనమాట. √3/2. సో గుర్తుంచుకోవాలి. అటు సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ± 5 ఇంటూ, సో కాస్ 60 సరే ఎంత 1/2 కామా 4 ± 5 ఇంటూ sin 60, సో √3/2. ఓకే, ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఓకే, కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో దట్ ఈస్ ద కోఆర్డినేట్స్ is equal to, okay, simplification. So 3 ± 5/2 కదా. సో ఓకే, 3 ± 5/2. 5 into 1 అంటే 5/2. 4 ± 5√3/2 అనమాట. 5√3/2. జస్ట్ ఏం లేదు, ఎల్సిఎం చేయడము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 క్రాస్ మల్టిప్లై చే 2 into 3 6 అనమాట. 6 ± 5 కామా ఎల్సిఎం చేయండి 2 క్రాస్ మల్టిప్లై చేయండి 4 to 8 ± 5 into √3. ఓకే, సో ఇప్పుడు మనం ప్లస్ కేసు ఒకటి తీసుకుందాం, మైనస్ కేసు ఒకటి తీసుకుందాం, అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ కేస్ తీసుకుంటున్నా. 6 + 5/2 కామా 8 + 5√3/2 ఒకటి వచ్చేస్తుంది. ఇంకొకటి మైనస్ కేసుతో తీసుకోండి. 6 - 5/2. నెక్స్ట్ 8 - 5√3/2. మరి నెక్స్ట్ చూద్దాం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్న 6 + 5 11/2 కామా 8 + 5√3 అది అట్లనే రాయండి. ఓకే, 8 + 5√3/2. అలానే ఇంకొకటి 6 - 5 అంటే 1/2 కామా 8 - 5 into √3/s. సో మన పాయింట్స్ రెండు ఏబి పాయింట్స్, ఇది రెండు వచ్చేసాయి. ఓకే, therefore the required points are A is equal to, ఇదే రాసేయండి, 11/2 కామా 8 + 5√3/2 కామా అండ్ B is equal to, సేమ్ ఇది రాసేయండి, 1/2 8 - 5 into √3/2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.